క్రియాటిన్ లెవెల్స్ అయితే అలా అలవోకగా తగ్గించేస్తున్నారండి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ లో. మరో వ్యక్తి కూడా ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము యాక్చువల్లీ తమిళనాడు నేను తమిళనాడు వచ్చాను. యాక్చువల్లీ నేను వచ్చి 10 years అయింది. నాకు కిడ్నీ ప్రాబ్లం అరౌండ్ 3-4 years గా ఉంది. నేను అలోపతి డాక్టర్ దగ్గర మంచి చేశాను, కృష్ణ డాక్టర్ అని చెప్పుకున్నారు, ఆల్రెడీ నేను చేశాను. ఓకే సార్, ఏమైనా తగ్గిందా? ఎలా తగ్గలే, అది ఏమైనా ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిపోయింది. వాళ్ళు వచ్చి డయాలసిస్ ఇది వేసుకోండి అని చెప్పారు. ఏంటంటే డయాలసిస్ చేయమని చెప్పేశారు అపోలో వాళ్ళు. సరే తర్వాత నేను సార్ది వినపడి నేను సరే సార్ కలుస్తాను వచ్చాను. వచ్చి నేను 2 months అయింది. ఇప్పుడు 8.8 ఉంది. నెక్స్ట్ నాకు 5.5 వచ్చింది. ఎంత టైం పట్టింది సార్ 8 నుంచి 5 కి రావడానికి? 40 days. రెగ్యులర్ గా వస్తున్నారా సార్ ఇక్కడికి? నెక్స్ట్ సార్ చెప్పిన మొత్తం ఫాలో చేస్తాను. ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఎవ్రీథింగ్, యోగా, ఎవ్రీథింగ్. ట్రీట్మెంట్ లో ఏమైనా ఇబ్బందిగా అబ్బా ఎందుకు వస్తున్నాం అనే ఫీల్ ఏమైనా వచ్చిందా? నేను వచ్చినప్పుడు అంటే ఒక 5-6 మందిలో మాట్లాడతాను, మీరు చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి, మీకు కంపల్సరీ తగ్గుతుంది. సార్ అపోలో హాస్పిటల్ డాక్టర్లు డయాలసిస్ కు ప్రిపేర్ కమ్మన్నారు. క్రియాటిన్ తగ్గడం లేదు. సార్ క్రియాటిన్ 2 ఉన్నప్పుడే డాక్టర్ కి వెళ్ళారు. 3 నుంచి 4, 4 నుంచి 5 సార్ పెరిగింది. బట్ ఇక్కడికి వచ్చాక తగ్గింది. అదే డిఫరెన్స్. ఇప్పుడు 4.9 ఉంది. 4.9 ఉంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ సజెషన్ ఏంటంటే కిడ్నీ మంది బాధపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం లేదు, మనం వెల్నెస్ సెంటర్కి వస్తే మన శ్రీనివాస్ గారు చెప్పే ఇది యోగా కానీ, మెడిసిన్ కానీ, మనం ఇది పని మన యోగా ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్ మనం చేసుకుంటే ఇట్లా మంత్లీ 10 days వచ్చి ఉండి మనం చేసుకుంటే మనకు మినిమం 2-3 months ఎలాంటి క్రియాటిన్ లెవెల్స్ అయినా తగ్గిపోవాలి. ఖచ్చితంగా తగ్గించేస్తారు. ఇక్కడ మాక్సిమం 0 అవ్వాలంటే ఒక 3-4 months 0 కూడా అవుతుంది. అంటే ఫాలో చేయాలి. ఓకే. ఫుడ్ ఎలా ఉంది సార్? చాలా మంది ఫుడ్ మీరు తిన్నారా సార్? రెగ్యులర్ తింటారు మన ఎక్సలెంట్ ఫుడ్. వాళ్ళు సప్లై చేసే వాళ్ళు ఎక్సలెంట్. వాళ్ళు అంత మన ఇంట్లో కూడా అంత మంచిగా పెట్టరు, దానికన్నా మంచిగా పెడతారు. మీకు ఎంతకన్నా పెడతారు, నో లిమిట్. మీరు కావాలన్నా సంతోషంగా తీసి పెడతారు. మీకు తినండి అంటారు, కానీ ఎవరు ఎందుకు సరే అడుగుతున్నారు ఒక్క మాట చెప్పలే. నేను 3 నెలలు 4 నెలలు తింటున్నాను, ఒక్క మాట ఉండదు. రీజనబుల్ ప్రైస్, అంటే మంచిగా ఉంది. ఫుడ్ కూడా మంచిగా ఉంది, హెల్తీ ఫుడ్. సార్ ఇక్కడ చూస్తేనేమో ఇంత క్రౌడ్ ఉంది, మరి ఇండివిజువల్ గా కేరింగ్ ఉంటుందా సార్? మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇండివిజువల్ గా కేరింగ్ కానీ వివరాలన్నీ తెలుసుకుని పూర్తిగా నయం చేయడం. రిసెప్షన్ లో ఎక్సలెంట్ అండి. రిసెప్షన్ లో కూడా ఒకసారి చెప్తున్నాను, రిసెప్షన్ లో ఎక్సలెంట్. వచ్చిందే వాళ్ళని నమస్కారం పెట్టేది కానీ, వాళ్ళ అప్రోచ్ కానీ అంతా ఎక్సలెంట్ చేస్తారు. అప్రోచ్ బాగా చేస్తారు. అప్రోచ్ చేసి వాళ్ళు మనకి ఏం కావాలో అది వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మీకు తెలిసిన వారికి రిలేటివ్స్ సజెస్ట్ చేశారా సార్? ఆల్రెడీ సజెస్ట్ చేశాను. చెన్నైలో 2 వచ్చేసారు, చెన్నై నుంచి 2 వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా 2 వచ్చారు, ఇక్కడ మన హైదరాబాద్ నుంచి 2 వచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఉండే వాళ్ళకి అందరికి చెప్తాను, మీరు వచ్చేసారు కదా, మీకు అయిపోయింది, మీకు సరిపోయింది అనుకోండి అంతే. మీరు ఒంటి సరిపోతుంది, మీకు డౌన్ అయిపోతుంది, క్రియేటిన్ గురించి బాధపడవద్దు అని చెప్పి క్లియర్ గా నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.